గతంలో కదులుతున్న రైళ్లలో పెద్ద ఎత్తున దోపిడీలు జరిగేవి. ఈ మధ్య అవి తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు షిరిడి నుంచి కాకినాడ వస్తున్న రైల్లో భారీ దొంగతనం జరిగింది. అర్ధరాత్రి వేళ రైలెక్కిన దొంగలు నిద్రపోతున్న ప్రయాణికుల నుంచి నగలు, లగేజీ సర్దేశారు. నిద్ర లేచాక తమ సొమ్ములు పోయాయని తెలుసుకుని లబోదిబోమన్నారు ప్రయాణికులు. షిరిడి ట్రైన్లో మరోసారి దొంగలు పడ్డారు. విద్యా పర్వతాల మధ్యలో షిరిడి దొంగలు రెచ్చిపోయారు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు ట్రైన్పై దాడికి తెగబడ్డారు. ట్రైన్లో దోపిడీ చేసిన తర్వాత ఎంచక్క చైన్ లాగి దొంగలంతా పారిపోయారు. దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు లగేజీలను ఎత్తుకుపోయారు. ఉదయం లేచి చూసేసరికి తామంతా దోపిడీకి గురయ్యామని ప్రయాణికులు గుర్తించారు. లబోదిబోమంటూ స్టేషన్లో ఆందోళన చేశారు. దొంగలు ఎప్పుడో పారిపోయారని పోలీసులు చెప్పారు. ట్రైన్లలో సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో దోపిడీ దొంగలు రెచ్చిపోయారని వాపోవడం ప్రయాణికుల వంతైంది. ఈ డోర్లు రెండు తీసేసుండే ఇక్కడ ఉన్న అతను మన బ్లాంకెట్లు వేసే రైల్వే అతను పడుకోలేదండి, నుంచునే ఉన్నాడు. నేను బాత్రూమ్కి వచ్చినప్పుడు ఇద్దరు వచ్చి మాట్లాడి వచ్చిన తర్వాత నేను బాత్రూమ్ నుంచి వెళ్ళానండి. వెళ్ళి పడుకున్నానండి. పడుకున్న తర్వాత కాసేపటికి ఇద్దరు మన బ్యాగులు తగిలించుకుని ఇటు వెళ్ళిపోయారండి. సాయినగర్ షిరిడి నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైల్లో భారీ దోపిడీ జరిగింది. 25న అర్ధరాత్రి తరువాత మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలెక్కిన దొంగలు 3 బోగీలను చక్కబెట్టేశారు. నిద్ర మత్తులో ఉన్న ప్రయాణికుల నుంచి ఆభరణాలు, వారి బ్యాగేజీలు దోచుకుని పరారయ్యారు. మహారాష్ట్రలోని లాతూరు రోడ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 30 మంది ప్రయాణికులు తమ లగేజీని దుండగులు ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదు చేశారు. భారీ ఎత్తున బంగారంతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి. వీటి విలువ సుమారు 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. దోపిడీ అనంతరం దొంగలు బీదర్కు ముందున్న పర్లీ స్టేషన్లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దోపిడీ జరిగినట్టు గుర్తించిన ప్రయాణికులు బీదర్లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. మేమేంటంటే 1:30 టైంలో పడుకుని పోయాం అందరం. సో మా మమ్మీ 1:30 ఆ టైంలోనే వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ అక్కడే ఉంది. సో తర్వాత మళ్ళీ 3 o'clock అలా మెలుగు వచ్చి గొడవ అవుతుందని మెలుగు వచ్చి చూసరికి హ్యాండ్ బ్యాగ్ లేదు. అంటే ఏంటైందని చూస్తే మా కో ప్యాసింజర్స్ అందరూ అడిగితే అందరూ హ్యాండ్ బ్యాగ్ మిస్ అయిపోయి ఉన్నాయి. మా కోచ్లోని B5 కోచ్లోని మొత్తం B5లోని, B4లోని, B6లోని అన్నింటిలో కూడా కోచ్లోని మొత్తం హ్యాండ్ బ్యాగ్ మిస్ అయిపోయి ఉన్నాయి. అందులో మాకు గోల్డ్ ఉన్నాయి, హౌస్ కీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళడానికి, ఇంటికి లాక్ ఓపెన్ చేయడానికి వెళ్ళడానికి కూడా లేదు. పడుకున్నామండి. అప్పుడే తల దగ్గర పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ పడుకుంటే ఒక గంట నిద్ర పట్టింది. తర్వాత లేచి చూసేటప్పటికి లేదు. అమ్మ నా హ్యాండ్ బ్యాగ్ లేదు అనేటప్పటికి ఈయన కూడా పైన పడుకుని లేచి వచ్చారు. దోపిడీ జరిగిన 3 బోగీల్లోనూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రయాణికులే ఉన్నారు. ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైలు సికింద్రాబాద్కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ పిఎస్లో మరికొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. షిరిడి నుంచి తెలుగు రాష్ట్రాలకు వస్తున్న రైళ్లలో అనేక సార్లు ఇలా దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. దీనిపై నిఘా పెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.